మంచి మనుషుల సహకారంతో నడుస్తున్న వేల సంస్థల్లో 100% నీతి నిజాయితీలతో నడుస్తున్న మేలిమి బంగారం లాంటి సంస్థ అనాథ విద్యార్థి గృహం. హైదరాబాదులోని ఎల్బీ నగర్లో ఉన్న ఈ అనాథ విద్యార్థి గృహం అనాథ నిరుపేద పిల్లలకు అమ్మల ప్రేమను పంచుతూ, నాన్నల ఆదరణ చూపుతూ, గురువుల మార్గాన్ని చూపిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. అనాథ విద్యార్థి గృహంలోకి అడుగు పెట్టగానే ఒక దేవాలయంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అందమైన గార్డెనింగ్, విద్యార్థులు చదువుకోవడానికి కంఫర్ట్గా ఉండే స్టడీ హాల్, 100 పుస్తకాలతో కూడిన అద్భుతమైన లైబ్రరీ, మెడిటేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక హాలు, చక్కని కంప్యూటర్ ల్యాబ్, అందరూ కలిసి భోజనం చేసేలా తీర్చిదిద్దిన డైనింగ్ హాల్, ఒకరు కాదు ఇద్దరు కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది భాగస్వామ్యం ఉంది. ఉన్నతమైన లక్ష్యానికి మేము సైతం అంటూ గొప్ప మనసుతో వివిధ రూపాలలో తమ వంతు సాయం అందిస్తూ ఈ మహాకార్యంలో పాలుపంచుకుంటున్నారు. చదువుకోవాలి అనే కోరిక బలంగా ఉండి తల్లిదండ్రులు లేని కారణంగా లేదా పేదరికం వల్ల చదువు లక్ష్యం నెరవేరని విద్యార్థులను అనాథ విద్యార్థి గృహం ప్రేమగా ఆహ్వానిస్తోంది. అమ్మా నాన్న లేని పిల్లలకు ఎవరైనా అన్నం పెట్టగలరు, ప్రేమను పంచగలరు, ఆదరణ చూపగలరు. కానీ అనాథ విద్యార్థి గృహం వాటితో పాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కూడా అందిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కన్న తల్లిదండ్రులను మించి వేల రెట్ల భరోసాను జీవితం పట్ల కల్పిస్తోంది. ఈ అనాథ విద్యార్థి గృహంలో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరిన వారిలో యూపీ, ఒరిస్సా రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన సత్యనారాయణ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి శంకరానంద్, ఢిల్లీలోని నావల్ హెడ్ క్వార్టర్స్లో అదనపు డైరెక్టర్గా పనిచేసిన వేమారెడ్డి వంటి వారు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, బ్యాంక్ ఆఫీసర్లుగా, రైల్వే ఉద్యోగులుగా, ప్రొఫెసర్లు, లాయర్లు, జర్నలిస్టులు, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి అత్యున్నత స్థాయి నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్స్ ఉద్యోగాలు, ఇలా అన్ని రంగాలలో ఉద్యోగాలు సాధిస్తున్నారు. దేశ విదేశాల్లో సైతం ఉన్నత స్థాయిలో సెటిల్ అవుతున్నారు. ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, బావాజీ తండా. ఐఎమ్ బేసికలీ ఆఫన్ స్టూడెంట్. The AVG given me more than mother and father. Now currently I am working in Qatar country. నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఈ సమయంలోనే AVG అనాథ విద్యాగృహం నన్ను చేరదీసింది. ఇక్కడ చదువుకునే ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రాచకొండ కమిషనర్లో విధులు నిర్వహిస్తున్నాను. అనాథ విద్యార్థి గృహాన్ని ఒక్కసారి చూస్తే వదిలిపెట్టలేదు. నిర్వాహకుల నిజాయితీ, పిల్లల వ్యక్తిత్వం, వారు చదువులో రాణిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అనాథ విద్యార్థి గృహాన్ని మొదటిసారి సందర్శించిన వందలాది మంది ఏవిజీతో కలిసి ముందుకు నడుస్తున్నారు. సాధారణ ఉద్యోగులే కాదు, ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి పోలీస్ కమిషనర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు సైతం ఈ గొప్ప ఆశయంలో పాలు పంచుకుంటున్నారు. నా పరిచయ ఈ సంస్థతో కనీసం ఒక 10 years బ్యాక్ నుంచి ఉంటుంది. ఇది ఐడియల్, మంచి డిసిప్లిన్ ఉంది. మన రాజేష్ గారు అనాథ విద్యార్థి గృహ సూపర్వైజ్ చేస్తూ, దాతాలతో ప్రాపర్ కోఆర్డినేషన్ చేస్తూ మంచిగా ఈ అనాథ విద్యార్థి గృహ నడిపిస్తున్నారు. మా లక్ష్యం ఒకటే, అర్హత గల అనాథ నిరుపేద విద్యార్థికి ప్రతి ఒక్కరికి ఈ అనాథ విద్యార్థులను అవకాశం కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అమ్మ నాన్నలు లేక చదువుకోవాలనే తపన ఉండి సౌకర్యాలు లేక కష్టపడుతున్న విద్యార్థులు, చదువు ఆగిపోయిన విద్యార్థులందరికీ కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి స్టూడెంట్కు అలాంటి అర్హతల స్టూడెంట్కు మేము కల్పిస్తాం. ఒకవేళ అమ్మా నాన్నలు బతికుండి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో అలా పిల్లల భవిష్యత్తు కోసం అంతకంటే ఎన్నో 100 రెట్లు ఎక్కువ ఇక్కడ మేము కల్పిస్తూ ఉన్నాం. ఒకచోట ఒకే మనిషి చేసే చిన్న సాయం మరో చోట వందల మంది విద్యార్థులకు కొత్త జీవితాన్నిస్తుంది. దేశానికి గొప్ప భావి భారత పౌరులను అందిస్తుంది. మానవతా నిండిన వ్యక్తులను తీర్చిదిద్దుతుంది. మంచి మనసున్న మరికొంతమంది ఈ మహాకార్యంలో భాగస్వాములైతే ఇంకొంతమంది అనాథ నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు.
ఆ లక్ష్యం దిశగా అనాథ విద్యార్థి గృహం ముందుకు సాగుతోంది.